హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సిరీస్ కలర్ఫుల్ కిచెన్. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను. మనందరికీ గుమ్మడికాయ వడియాలంటే చాలా ఇష్టం కదా. మామిడికాయ పప్పులో నంచుకుంటే ఎంతో కమ్మగా ఉంటాయి. ఒక మీడియం సైజు బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి తుడిచేసి ముందు చిన్న చిన్న చెక్కలుగా కోసుకొని ఆ తర్వాత సన్నగా ముక్కలు కోసుకోవాలి. నేను చూపించిన విధంగా ముక్కలన్నీ చక్కగా పెద్ద బేసిన్ దాంట్లో వేసేసుకొని ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలపండి. కలిపినప్పుడు దాని నుంచి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకి లోతుగా ఉండే ఒక బేసిన్ కానీ గిన్నె కానీ తీసుకొని దాని మీద పల్చటి క్లాత్ ఒకటి పరిచేసి ఈ ముక్కలన్నీ అందులో వేసేసేయండి. వేసేసి గట్టిగా మూటలాగా కట్టేసేయండి. తిన్నప్పుడే మీకు చాలా వాటర్ జారిపోతూ ఉంటాయి గిన్నెలోకి. నేను చూపించిన విధంగా మీ చేతిలో ఉన్న క్లాత్ని బాగా గట్టిగా తిప్పండి. అప్పుడు కింద మూట బిగుసుకుంటుంది. తర్వాత ఆ మూట తీసుకెళ్ళి ఒక బేసిన్ కానీ ఒక లోతైన పళ్ళెం కానీ తీసుకుని దాని మీద ఒక గిన్నె బోర్లిచ్చి ఈ మూట తీసుకొచ్చి దానిపైన పెట్టండి. ఆ క్లాత్ మిగిలిన క్లాత్ బేసిన్లోకి పడకుండా పైపైనే మడిచేసేసి దాని మీద పత్రం ఒకటి వెయిట్ పెట్టండి. అప్పుడు మూటలో ఉండే ముక్కల నుంచి వాటర్ అంతా కింద ప్లేట్లోకి జారిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా మనము నైట్ 7-8 కల్లా కంప్లీట్ చేసేసుకుంటే బెటర్. నైట్ అంతా అలాగే ఉండాలి పత్రము, అప్పుడే వాటర్ అంతా పోతాయి ముక్కల్లోంచి మనకి. నేను చూపించిన మీడియం సైజు కాయకి ఒక 1/4 కిలో మినపప్పు అనేది పడుతుందండి మనకి. నేను సగం పొట్టుపప్పు పోసాను, సగం మినపగుళ్ళు పోసాను. మీరు మొత్తం మినపగుళ్ళు పోసుకున్నా పర్వాలేదు. ఇది కూడా మనం నైటే నానబెట్టుకోవాలి. మినపప్పు కూడా పెట్టుకొని పొద్దున్నే గారెపిండి రుబ్బినట్టు రుబ్బుకోవాలి. పిండి రుబ్బేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే పిండి బాగా వస్తుందండి. దీంతోపాటు 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేసి అది కూడా పేస్ట్ రెడీ పెట్టుకోవాలి. చూసారా ముక్కలు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చాయో. దీనిలో ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పిండి వేసి కలిపేసేయండి. ఒకసారి ఉప్పు చూసుకుని కావాలంటే కలుపుకోండి. ఎందుకంటే మనం ముక్కలు కోసినప్పుడు కలిపాము, తర్వాత పిండి రుబ్బేటప్పుడు కలిపాం కదా. మళ్ళీ ఉప్పు ఎక్కువైనా కూడా బాగుండదండి. ముక్కలకి పట్టేంత పిండి వేస్తే చాలు. సో ఈ కొలతలతో వేస్తే మాత్రం చాలా బాగుంటాయండి వడియాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పట్ట నీట్గా క్లీన్ చేసుకొని దాని మీద పెట్టేద్దాము పెద్దగా. ఇది మార్నింగ్ 8 కల్లా పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. నాకు 2 రోజులు పట్టింది ఇవి ఎండడానికి. మినప్పిండి కొద్దిగా మిగిలితే ఇలా చిన్నగా పెట్టేశానండి నేను. చూసారా ఎంత చక్కగా ఎండాయో. ఇప్పుడు ఆయిల్ పెట్టి మీకు వేయించి చూపిస్తాను చూడండి. అటు ఇటు తిప్పుతూ వేయించండి, మాడకుండా తీసేసేయండి. చూసారా ఎంత బాగున్నాయో మన వడియాలు. ఇంతవరకు మీరు గుమ్మడికాయ వడియాలు పెట్టుకోకపోతే వెంటనే కాయ తెచ్చుకొని ప్రాసెస్ చూసి పెట్టేసుకోండి. గుమ్మడికాయ వడియాలు పెట్టుకున్నాక ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.